1930లో విజయనగరం నుండి హైదరాబాద్కి రైలు ప్రయాణం 40 గంటలు, గంటకి 30 కిలోమీటర్/అవర్ స్పీడ్. ఉదయం 5 గంటలకు స్టేషన్కి రామారావు వస్తాడు. చేతిలో టిన్ సూట్ కేసు, కవర్లో పులిహోర, కట్టెల పొగ, బొగ్గువాసన, ఇనుప చక్రాల గిజగిజ శబ్దం, బజార్లోని ఉల్లిపాయలు, తాటిచిగురు వాసన. ప్లాట్ఫామ్ మీద చాయ్ చాయ్, పల్లీలు, తాజా పల్లీలు అని అరుస్తుంటారు. ఇవే వారి లౌడ్ స్పీకర్సు. దూరం నుండి టూ అని పొడవుగా విజిలు, పొగ బుసబుసలాడుతూ బ్లాక్ కలర్ బొగ్గు ఇంజిన్ నెమ్మదిగా స్టేషన్కి చేరుతుంది. బోగీల తలుపులు చెక్కతో, లోపల చెక్క బెంచీలు. రామారావు 3rd క్లాస్ బోగీకి ఎక్కుతాడు. చెక్క బెంచీలు, బెంచీ క్రింద సంచులు, పైభాగంలో పెద్ద ఇనుపరాడ్ల మీద లగేజు, గోడలకు చిన్న చిన్న లాంతర్లు. బోగీ స్మెల్, బొగ్గు, చెక్క, వాసనలు. రైలు నెమ్మదిగా బయలుదేరుతుంది. యువత వయస్సులోనో ఉద్యోగం కష్టాలలోనో ఉన్న రామారావుకి ఇది మొదటి పెద్ద ప్రయాణం. విండో బయట పచ్చని పొలాలు, చిన్న గుడిసెలు, పశువులు, చెట్టునీడలో కూర్చున్నవాళ్లు అన్నీ రైలు కెరటంలా వెనక్కి వెళ్ళిపోతుంటాయి. విశాఖలో రేలు 25-30 నిమిషాలు. ఇక్కడ బొగ్గు నింపాలి, నీళ్లు పోయాలి. రామారావు పులిహోర పొట్లం తీసి నెమ్మదిగా తింటాడు. బయట ట్రాక్పై బొగ్గు కూలీలు చెమటోడ్చుకుంటూ పని. రైలు విజయవాడ వైపు కదులుతోంది. అప్పటి 1930లో ఈ రూటు సింగిల్ లైన్. అదే రైలు స్టేషన్లలో చాలాసేపు ఆగాల్సి వస్తోంది. సూర్యాస్తమయం సమయంలో బోగీలో లాంథర్లు వెలిగిస్తారు. చెక్క బెంచీల మీద పడుకోవటం చాలా కష్టం, కాని అలసటతో నిద్రపడుతుంది. బయట అంధకారం, లోపల లాంథరాల మబ్బు వెలుతురు. రామారావు ఆలోచనలు. హైదరాబాదెలా ఉంటుందో? ఉద్యోగం దొరుకుతుందా? మన ఇంటి పరిస్థితి మెరుగవుతుందా? రైలు కిటికీ చటక్ చటక్ శబ్దం. అవి అతని ఆలోచనలకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. వరంగల్ దగ్గరికి రాగానే దట్టమైన చెట్లు, గ్రామాలు, కట్టెల పొగ. రైలు మెల్లగా హైదరాబాదు దిశగా కదులుతోంది. రామారావు తన దగ్గర ఉన్న కొన్ని పైసలు జాగ్రత్తగా ఖర్చుపెడతాడు. రైలు సికింద్రాబాదులోకి ప్రవేశించినప్పుడు రామారావుకు పూర్తిగా కొత్త ప్రపంచం కనిపిస్తుంది. పొడవాటి బిల్డింగులు, గుర్రపు బండ్ల వరుస, ఆంగ్ల దుస్తుల్లో బ్రిటిష్ ఆఫీసర్లు, ఉర్దూ, తెలుగు, ఆంగ్లం 3 భాషల కలయిక. స్టేషన్లో పెద్ద వాసనల మిక్స్, చాయ్, బొగ్గు, బజారు వాసన. ఇవి చూసి అతని హృదయం కొంచెం భయంతో, కొంచెం ఆనందంతో కొట్టుకుంటోంది. ఇదేనా మన హైదరాబాదు? ఇక్కడే నేను కొత్త జీవితం మొదలుపెట్టాలా? 1930లో విజయనగరం నుండి హైదరాబాద్ నుంచి 40 గంటలు. ఎందుకంటే ఎక్కువ స్టాప్స్ మరియు బొగ్గు నింపడం వల్ల 2 రోజుల ప్రయాణం. కానీ రామారావు జీవితానికి డబుల్ సైజ్ అనుభవం. విజయనగరం నుండి హైదరాబాద్ సుమారు 800 నుంచి 850 కిలోమీటర్లు. టికెట్ ధర సుమారు ₹1, 8 ఆనాలు నుండి ₹2 మధ్య. అంటే మొత్తం ప్రయాణం 100 నుంచి 130 పైసలు మధ్య. ఎందుకింత ఖరీదు అంటే 1930లో బొగ్గు ఇంజిన్, సింగిల్ లైన్, ఎక్కువ స్టాపులు, లాంగ్ డిస్టెన్స్ అంటే అడ్వెంచర్ లెవెల్ ఖర్చు. అప్పుడు రోజు జీతం సాధారణ కూలీకి 2 నుంచి 3 ఆనాలు మాత్రమే. అంటే రైలు ప్రయాణమంటే రోజుల జీతం సేవ్ చేసి వెళ్లాల్సిన ఖర్చు. 2nd క్లాస్ ధర సుమారు ₹3 నుంచి ₹4 వరకు. మధ్యతరగతి వాళ్లక్కూడా చాలా పెద్ద మొత్తం. 1st క్లాస్ ధర ₹8 నుంచి ₹12. ఇది పెద్ద ధనవంతులు, అధికారులు, బ్రిటిష్ వాళ్లు మాత్రమే వాడే క్లాస్. మరి రామారావు లాంటి మధ్యతరగతి వ్యక్తి ఏం చేసేవాడు? ఎక్కువగా 3rd క్లాస్ భోగి. ఆ భోగి ఓవర్ క్రౌడెడ్, చెక్క బెంచీలు. టికెట్ కొనడం కూడా ఒక సెలబ్రేషన్. 2 రోజుల ప్రయాణం తర్వాత హైదరాబాద్ చేరిన రామారావు సికింద్రాబాద్లో ఒక చిన్న లాడ్జ్లో బస చేసి తరువాతి రోజు ఉదయమే ఉద్యోగాల కోసం బయలుదేరుతాడు. ఆ రోజుల్లో పెద్ద కంపెనీలు లేవు, కానీ రైల్వే వర్క్షాప్స్ మాత్రం హైదరాబాద్లో సువర్ణావకాశం. లల్లాగూడ రైల్వే వర్క్షాప్ తొలి అవకాశం. రామారావుకి తెలిసినవాళ్లే లేరు. ఆఫీసర్ చేంబర్ దగ్గరికి వెళ్లి జాగ్రత్తగా ఇలా అంటాడు, సార్, నేనొచ్చింది విజయనగరం నుంచి, చిన్న క్లర్కు పనైనా ఉంటే ఇవ్వండి. ఆఫీసర్ జిడ్డు ముఖం పెట్టి అతన్ని పైనుండి క్రిందికి చూసి, మాట్లాడడం బాగుంది, తెలుగు, ఆంగ్లం చదవగలవా? రామారావు, అవును సార్, ఖాతా పుస్తకాలు రాయగలను. అక్కడి ఖాతాదారుడు అంటే అకౌంటెంట్ ఒక పాత లెడ్జర్ ఇచ్చి పరీక్షిస్తాడు. రామారావు రాసిన హస్తలేఖనం నీట్, క్లియర్. ఆ కాలంలో నీట్ హ్యాండ్ రైటింగ్ అంటే పెద్దగా ప్లస్ పాయింట్.
అకౌంటెంట్ నవ్వి ఇలా అంటాడు, ఇతను బాగా రాస్తున్నాడు సార్, స్టోర్స్ డిపార్ట్మెంట్లో అవసరముంది. చివరికి దొరికిన జాబ్. రామారావుకి జూనియర్ క్లర్క్, స్టోర్స్ డిపార్ట్మెంట్, లల్లాగూడ రైల్వే వర్క్షాప్ పని దొరికింది. జీతం 12 రూపాయలు నెలకి. ఇది ఆ కాలానికి మంచి జీతం. పని: స్టాక్ బుక్కులు రాయడం, రైల్వే స్పేర్ పార్ట్స్ ఎక్కడం, రసీదు రాయడం, కొన్నిసార్లు ఇంజనీరింగ్ సూపర్వైజర్లతో వెళ్లడం. ఇంత పెద్ద పరిశ్రమలో ఉద్యోగమంటే అతనికి జాబ్ మాత్రమే కాదు, భద్రత, గౌరవం, భవిష్యత్తు.